హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఆసరా పెన్షన్దారులకైతే ఊహించని విధంగా మనకైతే ఆసరా పెన్షన్ గురించి గొప్ప శుభార్త చెప్పారంటే మనకైతే సీఎం గారు రేవంత్ రెడ్డి గారు. సో మొత్తానికి మన తెలంగాణలో ఉన్న ఆసరా పెన్షన్దారులైతే ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న రూ. 4016 అలాగే రూ. 6016 మన తెలంగాణలో ఉన్న ఆసరా పెన్షన్దారులకైతే గుడ్ న్యూస్ అయితే చెప్పారండి. సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా డబ్బులైతే విడుదలైతే చేస్తున్నారండి. అదేవిధంగా పాత బకాయిలు ఏమైనా విడుదలైతే చేస్తున్నారని చాలామంది అది అడుగుతున్నారు. సో మొత్తంగా అందరికైతే గుడ్ న్యూస్ అయితే ఉంది. ఈరోజు ఈ వీడియోలో అయితే మనమైతే పూర్తిగా అయితే తెలుసుకుందామండి. సో మొత్తానికొచ్చేసి మనకైతే క్యాబినెట్‌లో ఏం మాట్లాడుకున్నారు, మన ఆసరా పెన్షన్‌కి సంబంధించిన డబ్బులు పాత బాకీ ఏమైనా ఇస్తారా లేదా అని పూర్తి ఇన్ఫర్మేషన్ ఈరోజు ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. సో కొత్తగా చూసే ఆసరా పెన్షన్‌దారులు మన ఛానల్‌కైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఆసరా పెన్షన్‌కి సంబంధించిన ఎలాంటి చిన్న అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్‌లో మీ ముందుకైతే నేనైతే తీసుకొస్తాను కాబట్టి ఛానల్‌కైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? ఇక లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ అయితే చేద్దాం. ముందుగా చూసుకుంటే ఈరోజు మనకి డేట్ చూసుకుంటే మనకైతే ఈరోజు 17వ తారీఖున మంగళవారం రోజున మనకైతే సీఎం గారు రేవంత్ రెడ్డి గారు అప్డేట్ అయితే ఇచ్చారండి. సో మొత్తానికి మన తెలంగాణలో 3,00,000 మంది ఆసరా పెన్షన్‌దారులైతే ఉన్నారు. సో వీళ్ళందరికీ గతంలో హామీ ఇచ్చిన విధంగా డబ్బులు విడుదలకైతే మన ప్రభుత్వం అయితే ఒప్పుకుంది అని చెప్పవచ్చండి. సో మొత్తానికి 3,00,000 మందికి ముందుగా చూసుకుంటే వృద్ధులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి మాత్రమే సెలక్షన్ చేసిన తర్వాత డబ్బులైతే విడుదలైతే చేస్తారట. ముందుగా వచ్చేసి వృద్ధులకి రూ. 4,016 దాని తర్వాత వికలాంగులకి రూ. 6,016గా విడుదలైతే చేస్తారట మొదటి నెలలో. దాని తర్వాత వచ్చేసి మనకైతే మన వృద్ధులకు ఇచ్చిన తర్వాత మరి వికలాంగులకి, ఒంటరి మహిళలకేమో తర్వాత అయితే ఇస్తారట. ఈ విధంగా అయితే 3 కేటగిరీగా మనకి డబ్బులైతే విభజించిన తర్వాత ఇవ్వడం అయితే జరుగుతుంది అని చెప్పారండి. సో మొత్తానికి 3,00,000 మందికైతే డబ్బులైతే రాబోతుంది. అదేవిధంగా కొత్తగా ఎవరైతే అప్లై అయితే చేసుకోవాలనుకుంటున్నారో వెంటనే చేసుకోండి. మీకు కూడా జనవరి నెల నుంచి మీకు కూడా డబ్బులనేది రావడం అయితే జరుగుతుంది. ఓకేనా? సో ఈసారి వచ్చేసి మన తెలంగాణలో ఆసరా పెన్షన్‌దారులకైతే కొన్ని గత ప్రభుత్వం ఏదైతే కొంతమందికైతే అవినీతిగా అంటే దొంగ డాక్యుమెంట్స్ పెట్టిన తర్వాత వచ్చారు కదా! సో వాళ్ళందరికి వచ్చేసి క్యాన్సిల్ అయితే చేసి ఎవరైతే అర్హత కలిగి ఉన్నారో వాళ్ళకి మాత్రమే వెరిఫై చేసిన తర్వాత డబ్బులైతే విడుదలైతే చేసి మనకి జనవరి 2వ తారీఖున వచ్చేసి రూ. 4,016 మన ఖాతాలో జమ చేస్తున్నట్టు అప్డేట్ అయితే ఇచ్చారండి సీఎం గారు రేవంత్ రెడ్డి గారు. అదేవిధంగా సీతక్క గారు. సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా డబ్బులైతే రాబోతుంది. అదేవిధంగా చాలామంది ఏమడుగుతున్నారంటే పాత బకాయిలు ఏమైనా ఇచ్చే అవకాశం అయితే ఉందంటే ప్రెజెంట్‌గా అయితే మనకైతే పాత బకాయిల గురించి ఎలాంటి అప్డేట్ అయితే ఇవ్వలేదండి. అవి కూడా మనకైతే ఇచ్చే విధంగా అయితే కనిపిస్తుందేమని అనుకోవచ్చు. సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా డబ్బులైతే వస్తాయి. మీకు పాత బిల్లులు ఏదైతే ఉన్నాయో వాటి గురించి ఎలాంటి అప్డేట్ వచ్చినా సరే నేను ముందుగానే మీకోసం వీడియో అయితే తీసుకొస్తా. ఈ వీడియో మాత్రం మీరైతే చూస్తూ ఉండండి. అలాగే వీడియోని మాత్రం చిన్న లైక్ ఇచ్చి మీరు సపోర్ట్ చేస్తే మీకు రావాల్సిన ఏదైతే అప్డేట్ ఉందో అది తొందరగా నేనైతే తీసుకొస్తాను. ఓకేనా? సో వీడియో నచ్చితే లైక్ చేసేయండి ఫ్రెండ్స్. థాంక్ యూ.